ఆదివాసీల పసందైన వంటలు నోరూరిస్తుంటాయి. ఒకసారి తింటే చాలు మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంటాయి. అలాంటి బొంగు చికెన్, పుట్టగొడుగులు వంటకాలను ఆదివాసీలు ప్రపంచానికి చాటారు. అదే వరుసలో మరో వంటకం అందరినీ నోరూరిస్తుంది. అదే వెదురుగడ్డల వంటకం. వెదురుగడ్డలతో కమ్మని కూరను ఆదివాసీలు ఎలా తయారు చేస్తున్నారో తెలుసుకుందాం. వెదురుగడ్డల్ని తింటున్న ఆదివాసీలు, ఆరోగ్యానికి అమృతం అంటున్న ఆదివాసీ బిడ్డలు, రోగాలను పాతర వేస్తాయంటున్న గిరిజనులు, వెదురుగడ్డలను ఆహారంగా తింటున్న ఆదివాసీ బిడ్డలపై V6 న్యూస్ స్పెషల్ రిపోర్ట్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గిరిజనుడు ప్రకృతిని ఆరాధిస్తారు. అడవులను ఆవాసాలుగా చేసుకుని ఎన్నో వందల ఏళ్లుగా జీవిస్తున్నారు. ఆ అడవుల నుంచి తినే ఆహార పదార్థాలు సేకరించి ఆహారంగా తింటుంటారు. అడవుల్లో లభించే పదార్థాలలో అనువంత కల్తీ ఉండదు. రసాయనాల మందుల వాడకం అసలు ఉండదు. అలాంటి ఆరోగ్యకరమైన వంటకాల్లో వెదురుగడ్డల వంటకం ఒకటి. వర్షాకాలంలో చిగురించే వెదురుగడ్డలతో ఈ కూరను వండుతారు గిరిజనులు. అది కూడా పొలాల అమావాస్య ముందు మాత్రమే వండుకొని తింటారు. వెదురుగడ్డల వంటకం బొంగు చికెన్ను, పుట్టగొడుగుల వంటకాన్ని మించిన వంటకం అంటున్నారు గిరిజన బిడ్డలు. అడవికి పోయి వెదురుగడ్డని తెస్తాం, చిన్న చిన్న ముక్కలు చేసి ఉడకబెట్టినాక తాల్పు చేస్తున్నాం సార్. రుచి మంచిగానే వస్తుంది, కూర లెక్కనే గోబెగడ్డల లెక్క వస్తుంది. పచ్చక పిల్లలు నెల ఉంటాయి కదా, ఆ నెల నుంచి ఈ నెల దాకా తింటారు. మంచిగా బలమని ఇప్పుడు అయితే తాతలు అయితే ముత్తాతలు చెప్పినారు, బలమే అంటున్నారు. తడకలకి పనికిస్తుంది, సాటలకు గంపలకు అన్నికి పనికిస్తుంది. ఇది మళ్ళీ కూర తినేటానికి కూడా బలం ఇస్తుంది. అడవుల నుంచి వెదురు బొంగులను సేకరించి బొంగుల నుంచి వెదురు గడ్డలను వేరు చేస్తారు. ఆ తర్వాత గడ్డలను చిన్న ముక్కలుగా కోస్తారు. వాటిని నీటిలో ఉడకబెడతారు. ఉడికిన వెదురుగడ్డలతో ఆదివాసీలు కూర వండుతారు. అన్నంలో వెదురుగడ్డల రుచి బాగుంటుందంటున్నారు గిరిజనులు. కమ్మని టేస్ట్తో పాటు మెండుగా పోషకాలు ఉంటాయంటున్నారు. అడవికి పోయి తెస్తాం, తెచ్చి దాన్ని మంచిగా శుభ్రంగా కడగతాం. కడిగి చిన్న చిన్న ముక్కలు చేస్తాం. ముక్కలు చేసి ఉడకబెడతాం. ఉడకబెట్టి బాగా ఉడకబెట్టినాక దాన్ని మంచిగా తాలిపేస్తాం. నూనె పోస్తాం, జీలకర్ర, పచ్చిమిర్చి ఇది అంతా వేసి, కారము, పసుపు అంతా వేసి చేస్తాం. మంచిగా ఉంటుంది. మా తాతల నుంచి ముత్తాతల నుంచి ఇది తినాలని ఉన్నది, బలంగా ఉంటుందనే తింటున్నాం మేము. వెదురుగడ్డల కూర తినడంతో రోగాలు రాకుండా ఉండొచ్చని చెప్తున్నారు. సహజ సిద్ధంగా దొరికే కూరగాయలు, దుంపలు తినడం వల్లనే తాము ఆరోగ్యంగా ఉంటున్నామని తెలిపారు గిరిజనుడు.